హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నేను చూపిస్తున్న ఈ టైలరింగ్ టూల్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని అయితే హీల్ మార్కర్ అంటారండి. సో దీని యూజెస్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఈ హీల్ మార్కర్ని యూజ్ చేసి మన వర్క్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తున్నాను. సో నేను ఈ విధంగా 4 లైనింగ్స్ని ఒకేసారి కట్ చేసేసుకుంటాను ఈ హీల్ మార్కర్ని యూజ్ చేసి. సో ఇలా 4 లైనింగ్స్ని కూడా ఒకేసారి పర్చేసుకున్నాను. వితౌట్ మార్కింగ్ అనేది యూస్ చేసి నేనైతే దీన్ని కటింగ్ చేసుకోబోతున్నాను. సో ఇలా క్లోజ్ సైడ్ అనేది మన వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఈ క్లోజింగ్ సైడ్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా పరుచుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది మన ఆపోజిట్లో రావాలి. సో ఈ విధంగా పర్చేసుకొని నేను ముందే డై అయితే ఈ విధంగా తీసేసుకున్నాను. ముందే ఒక లైనింగ్ కట్ చేసేసుకున్నాను. సో ఈ లైనింగ్ అనేది ఈ 4 లైనింగ్స్ మీద కూడా ఈ విధంగా లెవెల్గా పర్చేసుకుంటున్నాను. సో ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పర్చేసుకుంటున్నాను. సో ఈ బ్లౌజెస్కి అయితే హ్యాండ్స్ అనేవి లేవండి. ఇది స్లీవ్లెస్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి హ్యాండ్స్ అయితే తీసుకోలేదు. సో ఇలా పర్చేసుకున్న తర్వాత ఇప్పుడు హీల్ మార్కర్ని యూజ్ చేసి మనం నెక్ షేప్ అనేది హీల్ మార్కర్తో మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఈ 5 వర్డ్స్ మీద కూడా హీల్ మార్కర్ అనేది పడిపోతుంది. సో అదేవిధంగా ఫ్రంట్ డాట్స్ దగ్గర కూడా 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ కూడా ఈ విధంగా ఒకేసారి మార్క్ చేసేసుకుంటాం. దీని యూజెస్ కానీ మీకు తెలిస్తే తప్పకుండా వెంటనే ఈ హీల్ మార్కర్ని అయితే తీసేసుకుంటే మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హీల్ మార్క్తో మార్కింగ్ అయితే చేసేసాం కదా. సో అది ఎలా మనకి 5 లైనింగ్స్ మీద ఎలా పడింది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తున్నాను. సో మనకి ఏవైనా నెక్ షేప్స్ కానీ డ్రా చేసినప్పుడు కూడా మనకి హీల్ మార్కర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ప్రతి దాని మీద మార్కింగ్ పీస్తో మనం డ్రా చేయకుండా ఈజీగా మనకు ఒకేసారి 5 ఆర్టిస్ మీద కూడా మనకి ఇలా షేప్ అనేది పడిపోతుంది అన్నమాట, రౌండ్ షేప్ అనేది. ఇక ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్లో 3 డాట్స్ దగ్గర కూడా కంపల్సరీ మనం మార్కింగ్ పీస్తో ప్రతి దాని మీద మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇలా హీల్ మార్కర్ని యూజ్ చేసినట్లయితే ఒకేసారి అన్నింటి మీద కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇక మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హీల్ మార్కర్ యొక్క యూజెస్ అయితే. సో ఇది మీ దగ్గర లేకపోయినట్లయితే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.